ఒకప్పుడు ఒక ప్రశాంతమైన అడవిలో తెలివైన పాత గుడ్లగూబ కొన్ని రోజులు మైదానాన్ని సందర్శించేందుకు నిర్ణయించుకుంది. ఈ వార్త త్వరగా వ్యాపించిపోయింది మరియు చాలా జంతువులు గుడ్లగూబ యొక్క సలహా కోసం వచ్చాయి. వాటిలో ఒకటి మంచి గుణవంతమైన కుందేలు. అది చెప్పింది, తెలివైన గుడ్లగూబ, మేమంతా కష్టపడి పని చేస్తాము మరియు మాకు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉంటాము. కానీ మా మైదానంలో ఒక నక్క ఎల్లప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. అది తన ఆకలికి అడవి దేవతలను నిందించి సహాయం చేయడానికి ప్రయత్నించే ఏ వ్యక్తినైనా అవమానిస్తుంది. గుడ్లగూబ నవ్వుతూ నక్కను తన వద్దకు తీసుకురావాలని అడిగింది. నక్క వచ్చి కోపంగా గుడ్లగూబను అడిగింది, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? అడవి దేవతలను దూషించవద్దని నాతో చెప్పాలనుకుంటున్నావా? వారు నాకు ఏమీ ఇవ్వలేదు. నువ్వు నా ఆకలిని తీర్చలేకపోతే ఇక్కడి నుండి పోయిపో. గుడ్లగూబ ఇంకా నవ్వుతూ, నేను నీకు ఆహారం ఇవ్వలేను, కానీ నేను సింహరాజును గుర్తుపెట్టాను. ప్రతిఫలంగా నువ్వు నీ చురుకైన కళ్లను సింహానికి ఇవ్వాలి, అతని గాయపడిన పిల్లగాలిని ఆహారం అందించడానికి సహాయం చేయడానికి అని అంది. నక్క తన కళ్లకు ఎంతో విలువ ఉందని చెప్పింది. గుడ్లగూబ సమాధానమిచ్చింది, నీ కళ్లకు విలువ ఉంటే నీ శరీరానికి విలువ లేనిదిగా ఎలా అనిపిస్తుంది? నక్క తన తప్పును తెలుసుకుని తలదించి సిగ్గుపడింది. గుడ్లగూబ మెల్లగా గోయింది, మన ఖరీదైన శరీరానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. మనం కలిగి ఉన్న దానిని అంచనా వేయడమే సంతోషానికి మార్గం, మనకు లేని దానికోసం ఆశించడం కాదు.